వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను వారణాసి టీజర్, దట్ ఈస్ గ్లిమ్స్ ఆఫ్ రుద్ర, దట్ ఈస్ మహేష్ బాబు గారిది లుక్. ఏముందిరా నాయన అసలు. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తేసినిమా. దీని గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. సో అందుకనే వచ్చేసాను. అండ్ ఇది కొత్తగా పోస్టర్ ఎతికించాను అనమాట. లక్కీగా ఈ రోజే మనకి రుద్రాది పోస్టర్ వచ్చింది అండ్ ఆల్సో గ్లిమ్స్ వచ్చింది. వావ్ 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 వావ్, ఎన్ని వావులు చెప్పినా తక్కువే. రాజమౌళి గారి దగ్గర ఉండే స్టఫ్ ఇంకెక్కడ ఉండదు. మీరు ఇప్పుడు వరకు నేను చెప్తున్నాను కదా, రాజమౌళి గారి సినిమాలన్నీ స్మాల్ స్టోరీస్, స్మాల్ థింగ్స్, స్మాల్గానే ఉంటుంది. కానీ దిస్ మూవీ వాజ్ బిగ్ ఎనఫ్, చాలా పెద్దది. అండ్ ఎందుకంటే దీనిలో పాస్ట్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ప్రజెంట్ ఉంది, టైం ట్రావెలింగ్ ఉంది. సో ఒక మిథాలజీ, ఇంకోటి కలికి టైప్ అనమాట. కానీ కలికి ఆ చిన్న దాన్ని చేయడానికే ఆయన చెప్పాడు చాలా టైం పట్టింది అది. అలాంటిది ఈయన 2 yearsలో చేస్తా అని చెప్తున్నారు. అండ్ ఆల్సో హీ విల్ పుల్ ఇట్ ఆఫ్ అని చెప్తున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఆసమ్, నాకైతే బుర్ర లేసిపోయింది అది గ్లిమ్స్ చూసిన తర్వాత. వేరాజ్ మహేష్ బాబు గారు ఆ ఆక్స్ మీద అలా పరిగెట్టుకుంటూ, అది ఆక్స్ పరిగెడుతున్నప్పుడు, అది చూస్తున్నప్పుడు ఎక్సలెంట్. నేను ఇప్పుడు వరకు అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఉంటుంది, ఇలా ఉంటుంది అనేది. ఆ నందీశ్వరుడు మీద ఇట్లా త్రిశూలం పట్టుకుని వెళ్తుంటే నాకు ప్యూర్ శివుడు గుర్తొచ్చాడు. నాకు లిటరల్గా చెప్తున్నా కదా, చూస్తున్నంతసేపు శివుడు నాకు అట్లా కనిపించాడు. ఎంత అంటే అంత బాగుంది. దాంతోపాటు ఆ విజువల్స్ ఏవైతే వాళ్ళు చెప్పిన విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సరే అవన్నీ పక్కన పెట్టండి, మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో అదనమాట సంగతి. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఈ మూవీ విల్ బీ 2027లో వస్తుందంటే నాకు తెలిసి రాదనుకుంటారా. ఎందుకు అంటే అరే మామూలు సినిమా ఆయన నార్మల్ స్మాల్ స్టోరీ లైన్తోనే చాలా టైం తీసుకుంటారు. అలాంటిది ఇది బీభత్సం, మామూలు స్టోరీ ఉండదు. దీనికి చాలా టైం పడుతుంది, చాలా చేయాలన్నమాట. సో ఇట్ విల్ బీ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అదనమాట సంగతి, చూద్దాం. కానీ గ్లిమ్స్ మాత్రం సూపర్ అంతే. ఇంకా వేరే మాట్లాడడానికి నా దగ్గర ఇంకా ఏమీ లేవు. అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?